వదినా నన్ను అలా చూడకొదినా, భయం వేస్తుంది. నిన్న నువ్వు ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడావో ఒక్కసారి గుర్తు చేసుకో. ఏ అను, అను ఎక్కడున్నా తొందరగా రా. ఏంటే నోరులేస్తుంది? నోరు లేస్తుంది, అవసరమైతే చెయ్యి లేస్తుంది, ఇంకా అవసరమైతే కాలు కూడా లేస్తుంది. చెడుగుడు అంటే నీకు తెలుసా? కబడ్డీ అంటే తెలుసా? పోనీ నీకు ఫుట్బాల్ అంటే తెలుసా? ఇక నుంచి నాకు ఎవ్వరు అడ్డొచ్చినా ఒక్కొక్కరితో ఈ ఆటలన్నీ ఆడతాను. ఎంత నీ అప్పు? ఆఫ్టర్ ఆల్ 10 లక్షలు. 10 లక్షలకి వడ్డీ 50,000 కలిపి ఈ రోజు రాత్రికి మొత్తం నీ మొహాన కొడతాను. ఊరుక వదినా. వదినా మరదళ్ళు అన్న తర్వాత ఇలాంటి చిన్న చిన్న మాటలు మాట్లాడుకోమా ఏంటి? ఆహా, మరి నా ముందే చిటికేసి మరి నువ్వు మాట్లాడావు. అప్పుడంటే ఏదో బుద్ధి గడ్డి తిని మాట్లాడేశాను. వదినా, నాకు పిచ్చి కుక్క కరిసిందనుకో. అనుకోవడాలు ఉండవు నా దగ్గర. ఎవరైనా తోక జాడిస్తే ఆ తోక కత్తిరించడాలే ఉంటాయి. అంత పని చెయ్యకొదినా. మరి నిన్న అసలు ఏ ధైర్యంతో అలా మాట్లాడావు? నాకు వస్తాయి అనుకుని ఏదేదో మాట్లాడేశాను. నన్ను క్షమించదురా, నీకు పుణ్యం ఉంటుంది. సరే పద. అంటే నన్ను క్షమించేసినట్టేనా వదినా? మీ ఇంటికి తీసుకెళ్ళి మీ ఇంట్లో వాళ్ళందరి ముందు నిలబెట్టి నీ బండారం ఏంటో బయటపడతాను. అయ్యయ్యో వదినా, అంత పని చెయ్యకొదినా. నీకు దండం పెడతాను. ఇదిగో నీ కాళ్ళు పట్టుకుంటాను. ఇదే ఆఖరిసారి అనుకుని క్షమించదినా. ఏంటి అంత భయపడిపోతున్నావు? అంటే నేను చేసిన పని అలాంటిదే వదినా. నన్నేం చేయమంటావు? అంతా నా కర్మ. మరి వదినా, నాకొక్క అవకాశం ఇవ్వు. ఈ ఏదో ఒక ఉద్యోగం చేసుకుని నీ అప్పు తీర్చేస్తాను. ప్లీజ్ వదినా. ఉద్యోగమా? నువ్వు బిజినెస్ తప్ప ఉద్యోగాలు చెయ్యవు కదా. ఏం చేస్తాం వదినా, గ్రహాలు అనుకూలించకపోతే ఏదైనా చెయ్యాలి కదా. అంతేనంటావా? అంతేగా మరి. సరే, నేను నీకొక మంచి ఉద్యోగం ఇస్తాను. అది చేసి నా అప్పు తీర్చే. వదినా, నీ అప్పు తీర్చుకోవడానికి నువ్వే ఉద్యోగం ఇస్తున్నావా? నువ్వు దేవత వదినా, దేవతవి. వదినా, ఇంతకీ నేను చేయాల్సిన పనేంటో చెప్పొదినా. ఏముంది, జస్ట్ ఇల్లు క్లీన్ చేయడం, మాప్ కొట్టడం, బూజులన్నీ శుభ్రం చేయడం, వంట చేయడం, అంట్లు తోమడం, ఇలాంటివి అన్నీ నువ్వే చేయాలి. ఆ పనులన్నీ నేను ఒక్కదాన్నే చెయ్యాలా? మరి అప్పు తీర్చుకోవాలా లేదా? లేకపోతే చెప్పు, ఇప్పుడే ఇంటికి వెళ్దాం పద. ప్లీజ్ వదినా. లేదులే, వద్దు. అక్కడికి వెళ్ళడం కంటే ఇక్కడి పనులే చేస్తాను. కష్టపడి నీ అప్పు తీర్చుకుంటాను. వెరీ గుడ్. ఇంకొకసారి నోరు లేచినా ఓవర్ యాక్షన్ చేసినా నీ సంగతి చెప్తాను. వెళ్ళి పంచుడు. సరే వదినా.
ఏమండి 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 అమ్మా ఏమైందని ఈ అరుపులు? స్వీట్ తీసుకోండి. ఆ స్వీట్లా? సీను నువ్వు తీసుకోరా, తిను. తీసుకో వదినా. సమయం సందర్భం లేకుండా అమ్మా, తీసుకో. స్వీట్లు పంచడం ఏంటి? నెల తప్పడం గురించిలేండి. ఆ! అంటే నాలో మన్మధుడు ఇంకా రిటైర్ అవ్వలేదన్నమాట. ఎచ్చి మొహం చూడండి మొహం. నెల తప్పడం గురించి ఇప్పుడే చెప్పావు కదా నువ్వు. ఏమైంది పద్మా? ఏమిటి విశేషం? విశేషం మన ఇంట్లో వాళ్ళ గురించేనా పద్మా? మన ఇంట్లోదే వదినా. ఎవరది? ఏమే నువ్వు నాంచకుండా మ్యాటర్ అంటే చెప్పే ముందు. అక్కడికే వస్తున్నానండి, ఎందుకు తొందరపడతారు? నా కొడుకుని వల్లో వేసుకుని ఈ తల్లికే వాణ్ణి దూరం చేసింది కదా మీ అందాల అభిమాన తార ఆద్య. నువ్వు నెల తప్పేవేంటే మనవరాలా? ఎంత శుభవార్త చెప్పావే? అంత లేదులే అమ్మా. నెల తప్పానని నాకు 3వ నెలని నన్ను బకరాన్ చేసింది. ఆ విషయం నీకు కూడా తెలుసు కదే. అయ్యో అత్తయ్య, అది నువ్వు నాకింకేం చెప్పకే, నాకంతా తెలుసు. అమ్మా, ఆద్య ఎప్పుడు నీకు అబద్ధం చెప్పాలనుకోలేదు. అది కడుపుతో లేదని తెలుసురా నాకు. మీరు సెటిల్ అయ్యేదాకా అసలు పిల్లల్ని కనాలనే ఆలోచన కూడా మీకు లేదని నాకు తెలుసు. నేను కడుపుతో ఉన్నాను, నేను కదలకూడదు అని అది ఇది అంటూ కబుర్లు చెప్పి ఉగాది రోజు స్టేజ్ ఎక్కి తకిటి తకిట అని చిందులేసినప్పుడే నాకు అనుమానం వచ్చిందే. అప్పుడే అడుగుదామనుకున్నాను, కానీ టైం వచ్చేదాకా ఆగాలి కదా, అందుకే ఆగాను. ఇప్పుడు టైం వచ్చింది, అడుగుతున్నాను. కాదని చెప్పవే. ఏంటమ్మా ఆద్య, ఏమైంది? పెద్దమ్మా, అది అత్తయ్య నన్ను శ్రీనుని దూరం పెడుతుందని, నేను 3 నెలల ప్రెగ్నెంట్ అని అత్తయ్యకు నేను అబద్ధం చెప్పాను. చూసావా చూసావా, మళ్ళీ అదే చెప్తున్నది. మరి మొగుడు పెళ్ళాల మధ్యలో దూరుతూ ఉంటే వాళ్ళలాగే అబద్ధాలు చెప్తారు. ఏమే నీకిష్టం లేదని వాళ్ళ ఇష్టాన్ని చంపుకోలేరు కదే.